ఇక మోదీ 70వ జన్మదిన సందర్భంగా కల్లెం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ హైత్నగర్ డివిజన్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులను దాదాపు 300 మందిని ఘనంగా సన్మానించారు. హైత్నగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు పేరాల శేఖర్, సామ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కల్లెం రవీందర్, బీజేపీ నాయకులు కొప్పు భాష, బండారి భాస్కర్, యువ నాయకులు గుడాల సంతోష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కల్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులకు దాదాపు 30 లక్షలు పెట్టి వసతులు కల్పించాలని, వారి సేవను గుర్తించి నెలకు 30,000 జీతం అందజేయాలని కోరారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా, వారి వారోత్సవాల సందర్భంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం జరిగినది. వాళ్ళు చేసిన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసిన సేవ మరవలేనిది. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. మనము అది ఉద్దేశించి మేము సన్మానం చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. భారత ప్రధాని 70వ సంవత్సర వేడుకలలో భాగంగా హైత్నగర్ మన్సూరాబాద్ డివిజన్లో ఈ కార్మిక సోదరులందరికీ సన్మానం చేయడానికి ముందుకొచ్చినటువంటి మరి మిత్రులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు ఆలోచన చేసి, మరి ఈ కార్మికులు అంటే మామూలు మనుషులు గారు. ఎందుకంటే ఈ యొక్క కరోనా వచ్చిన లాక్డౌన్లో ప్రతి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, చాయ్ గీట నీళ్ళు ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా ఈ యొక్క కార్మిక సోదరులందరూ మేము వెంబడి ఉన్నామని చెప్పి వారితో పాటు మేము పాలు పంచుకొని ఈ యొక్క ఆ రోజు నుంచి దాదాపు 41 రోజు దాకా ఈ యొక్క వారికి పొద్దున్నే ఎవరు మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ, టిఫిన్లు ఇవ్వడానికి కానీ, కనీసం నిత్యావసర వసూలు గిట్ట ఇవ్వడానికి రాని నాయకులు ఈరోజు ఏదో మాయ మాటలు చెప్పి మీకు అధ్యక్షం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెన్నంటూ ఉండి ఆ రోజు దాదాపు రోజుకు 1000 మంది చొప్పున కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు బియ్యం కానివ్వండి, మరి ఈ యొక్క హైదరాబాద్ డివిజన్లో మరి మన్సూరాబాద్ డివిజన్లో చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. ఎందుకంటే దాదాపు ప్రతి కుటుంబంలో 15,000 నుంచి 20,000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజు 2.5-3 టన్నుల కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులు గిట్ట భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ఎల్లవేళలో మేము అండగా ఉంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.